శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినాలలో యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆయన స్వయంభవుడు, ఆదియందు ఉన్నవాడు, ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా ఏది కలుగలేదు అని, ఆయన జీవము గలవాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు, ఆయన అధికారము, ఆయన మహిమ, ఆయన పరిపూర్ణత ఏ విధంగా ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ అద్వితీయ కుమారుడు ఆయనను ఏ విధంగా బయలుపరిచాడు అనేది మనము చిన్నగా కొంత జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినటువంటి మరొక భాగాన్ని మనము ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి, తద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి మనము ఆలోచన చేద్దాం. అది మనకు సహాయకరంగా ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ గ్రంథకర్త, సువార్త రాసినటువంటి గ్రంథకర్త, శిష్యుడైనటువంటి యోహాను. అయితే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా ఉన్నటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను అనేటువంటి ఆయన తన దగ్గరకు అనేక మంది కూడి వచ్చారు. పైన మనము 19వ వచనం నుండి 28వ వచనం వరకు చూస్తే అనేక మంది ఆయా ప్రాంతాల నుండి ఈ బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వచ్చి, నీవెవరవు అని ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు, నేను క్రీస్తును కాను అని ఆయన తన గురించి పరిచయం చేసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి చక్కని మాట ఏమిటంటే, దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవుని గొర్రెపిల్ల, ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనము ఈ దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారి గురించి అర్థం చేసుకునేటప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన దేవుని గొర్రెపిల్ల అనేటువంటి విషయము. ఆయన చెప్పినటువంటి మాటలో ఇదిగో అన్నాడు, లోకము అన్నాడు, పాపము అన్నాడు, మోసుకొని పోవటము అన్నాడు, దేవుని గొర్రెపిల్ల అన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి కొన్ని పదాలు, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని రెండు మనకు కనపడతాయి. ఇప్పుడు ఇదిగో అంటే చూడండి, దృష్టి ఉంచండి, మీ దృష్టి ఆయన వైపు నిలపండి, ఆయన యందు లక్ష్యం ఉంచండి, మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి అనేటువంటి భావనతో బిహోల్డ్ అన్నాడు, ఇదిగో అన్నాడు అని 4 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటి, దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాట. అయితే మనము
తెలుగులో రాయబడినటువంటి క్రమంలోనే మనం చూద్దాము. ఇక్కడ లోకము అన్నాడు. లోకము అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవలసింది సృష్టి ఉంది, మానవులు ఉన్నారు. ఇక్కడ లోకము అంటున్నప్పుడు ఇక్కడ లోకంలో ఉన్నటువంటి అందరి ప్రజల గురించి, అది యూదులైన, అన్యులైన, ఏ జాతి, మత, కుల, వర్గ భేద ఏమి లేకుండా ఏ ప్రాంతం వారైనా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు, లోకము అన్నాడు. లోకము అంటున్నప్పుడు అందరూ, ప్రజలందరూ అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆనాడు ఉన్నటువంటి ప్రజలైనా, భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రజలైనా, అంతకు ముందు ఉన్నవారైనా. ఇక్కడ లోకము అంటున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలను ప్రస్తావిస్తూ చెప్పినటువంటి మాట. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. లోకమును ప్రేమించటము అంటే ఈ జంతువుల్ని, అలానే వృక్షాలని, వాటిని అని కాదు. అవి ఆయన ఆధీనంలో ఉన్నవి, వాటి గురించి పెద్ద సమస్య ఏమీ లేదు. ఇక్కడ లోకమును ప్రేమించను అంటున్నప్పుడు ఆయన లోకములో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఈ ఎందుకు ఈ దేవుని గొర్రెపిల్ల అంటే, ఒకటి లోకము, లోకానికి, రెండు పాపమును అన్నాడు. పాపము అన్నాడు. ఇక్కడ పాపము అంటే ఏంటో సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాపము అని అంటున్నప్పుడు ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ మార్క్ అంటే దేవుని యొక్క గురి, దేవుని యొక్క ఆ ప్రమాణం, దేవుడిచ్చినటువంటి ఆ కొలత ఏదైతే ఉందో దానికి చేరుకోలేకపోవటము, తక్కువ అవటము, లేకపోతే అతిక్రమించటము. దీన్ని బైబిల్ గ్రంథంలో ఆజ్ఞను అతిక్రమించుట. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయలేకపోవటం, ఏదైతే వద్దన్నాడో దాన్ని చేయటము. ఈ విధంగా అతిక్రమించుట, లేకపోతే చేరుకోలేకపోవట, తక్కువ అవుట, ఫాలింగ్ షార్ట్, తక్కువ అవుట అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. కాబట్టి ఇది ఏ మనిషి కూడా, భూలోకం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, వారు ఎంత భాగ్యవంతులైనా, దాన ధర్మాలు చేస్తున్నా, యజ్ఞయాగాలు చేస్తున్నా, ఏ వ్యక్తి కూడా ధైర్యంగా నేను ఏ పాపము లేదు, నేను పరిపూర్ణుడను, పరిశుద్ధుడను అని ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేది. ఇది మనుషులు అందరూ సంభవించినది. ఎవ్వరూ కూడా నేను పాపము లేదు, అందువల్లనే పాపములోనే నేను జన్మించాను, పాపంలోనే జీవిస్తున్నటువంటి మాట కూడా మనకు ఉంది. కాబట్టి పాపము అంటున్నప్పుడు అతిక్రమము, దేవుడు ఏదైతే ఆ స్థాయినిచ్చాడో దానికి తక్కువ అవటము అనేది ఒక భావన. రెండవది, టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ వే అంటే దేవుని మార్గము నుండి పక్కకు వెళ్ళటం కూడా. అది దేవుడు ఏదైతే ఒక నియమ నిబంధనలు కానీ, ఒక ఆజ్ఞలు కానివ్వండి, ఏదైతే దేవుడు ఇచ్చాడో దానిలో నుండి తొలగిపోవుట. ఒకటి అతిక్రమించుట, తక్కువ అవుట, లేకపోతే తొలగిపోవుట. దేవుడు ఇది చేయమని చెప్పాడు, అది చేయకుండా కొంచెం పక్కకు చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ కొంత పక్కకు తొలగటము, టర్నింగ్ అవే, దాన్ని కూడా పాపము అన్నాం. అలానే సకల దుర్నీతి పాపము అంటే ఏదైతే నీతి కలదో అది చేయకుండా దుర్నీతి చేయటం, ఏదైతే న్యాయమైంది కాకుండా న్యాయము కానిది చేయటం. అర్థం చేసుకోనండి. ఇప్పుడు ఈ అతిక్రమము,
దేవుని యొక్క ప్రమాణానికి తక్కువ అవటము, ఆ మహిమను పొందలేకపోవటము, తొలగిపోవటము అనేది అది బయటికి కనపడేది కాదు. మనుషులందరూ కూడా పాపులే, ఏ భేదం లేదు అనేటువంటి మాట ఉంది. ఏ వ్యక్తి కూడా నేను పాపిని కాదు అని చెప్పలేడు. అలానే మార్గాన్ని తప్పటం కూడా, ఉదాహరణ నా లోపల నేను మనసులో అసూయ, ద్వేషము, పగ, క్షమించలేకపోవటము, అబద్ధాలు, ఇవన్నీ కూడా నా లోపల ఉండొచ్చు. అది బయటికి కనపడకపోవచ్చు. నేను లోపల వ్యక్తిగతంగా టర్న్ అవే, పక్కకు తొలిగాను, కానీ పైకి మాత్రం పక్కకు తొలగినట్టుగానే ఉండొచ్చు. కాబట్టి ఈ మొదటి రెండు అంటే ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ మార్క్, టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ వే, ఇవి బయటికి కనబడవచ్చు, కనబడకపోవచ్చు. అయితే నేను ఏదైనా దుర్నీతి, అబద్ధం కానివ్వండి, అది అన్యాయం కానివ్వండి, అక్రమం కానివ్వండి, ఏదైనా అది క్రియారూపకంగా ఉంటే అది వేరే ప్రజలకు ప్రభావితం చేస్తుంది, అది అందరికీ తెలుస్తుంది. అది కూడా పాపమే, కానీ అది అందరికీ తెలుస్తుంది. వేరే వాళ్ళకు కూడా అది ప్రభావితం చేస్తుంది. లేకపోతే దాని యొక్క పరిణామం వేరే వారి మీదకు పడుతుంది. ఉదాహరణకు నేను డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంత వేగంతో నడపాలి అన్నది అనుకోండి. వేగాన్ని మించి చేసినప్పుడు నేను ఏదైనా పడితే, లేకపోతే ఏదైనా గుద్దితే అది వేరే వారికి కూడా నష్టాన్ని కలుగజేస్తుంది. అది ఆ విధంగా కొన్ని ఏవైతే నీతి సంబంధమైనవి కావో, అది లంచగొండితనం కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఇంకేదైనా ఏదైతే ఈ అవినీతి కానీ, అక్రమం కానీ, లంచగొండితనం కానీ, ఈ సాంఘిక సంబంధమైన ఏదైతే ఉన్నవో, ఆ నీతి నుండి నేను తొలగినప్పుడు, అన్యాయాన్ని నేను చేసినప్పుడు అది వేరే వారికి తప్పనిసరిగా ప్రభావితం పడుతుంది, దాని ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ లోకంలో నేను లోపల తొలగిపోయేదాన్ని ఎవరు నాకు శిక్షించరు, ఎవరు పట్టించుకోరు, తెలియదు. కాబట్టి నేను దేవుని యొక్క ప్రమాణానికి తక్కువ ఉన్న సంగతి కూడా బయట వారికి తెలియకపోవచ్చు. అందువల్లే మన లీగల్ సిస్టమ్ ఏదైతే, మన రాజ్యాంగం అనండి, లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది నీవు వేరే వారికి ప్రభావితం అయ్యేటట్టుగా, వేరే వారిని అది ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా చేసేటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి మాత్రమే శిక్షిస్తారు. కానీ ఉదాహరణకు ఒక వ్యక్తిని నేను లోపల ద్వేషిస్తున్నాను, బయటికి మాత్రం బాగానే ఉన్నాను, దానికి నాకేమీ ఈ లోక సంబంధమైనటువంటి కోర్టులు కానీ, వేరే వ్యక్తులు కానీ నన్నేమి శిక్షించరు. నేను లోపల ఒక రకమైనటువంటి తప్పుడు ఆలోచనలు, కామ సంబంధమైన కానివ్వండి, వ్యభిచార సంబంధమైన కానివ్వండి, ఆ చెడ్డ ఆలోచనలు ఉండొచ్చు. ఆ ఆలోచనలు ఇంకా వేరే వారికి ప్రభావితం లేదు కాబట్టి దానికి ఈ కోర్టులు ఏమి శిక్షించవు, లేకపోతే ఎవరు దాన్ని గమనించరు. కానీ దేవుని దృష్టిలో అది కూడా పాపము అనే విషయాన్ని, అంటే ఒకటి దేవుని ఆజ్ఞను అతిక్రమించటము, ఫాలింగ్ షార్ట్ అంటే ఆ ఆజ్ఞకు చేరలేకపోవటము, అతిక్రమించటము, ప్రక్కకు తొలగటము, అదే సమయంలో అన్యాయాన్ని, దుర్నీతిని నేను చేయటము, ఇవి పాపము అంటాడు. అంటే లోకము అంటే మనుషులు అనుకున్నాము, పాపము అంటున్నప్పుడు ఈ 3 రకాలుగా మనుషులు అందరూ కూడా పాపులు. అందువల్ల బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు. దేవుని వెదకువాడు ఎవడునూ లేరు, అందరూ త్రోవ తప్పారు. ఇక్కడ త్రోవ తప్పడం అంటే టర్నింగ్ అవే, అంటే దేవుని త్రోవ నుండి ప్రక్కకు తప్పారు. త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రోమియో రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి 1 లోకము, 2 పాపము అన్నాడు. మరి ఈ పాపానికి బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే శిక్ష ఉంది. పాపమునకు వచ్చు జీతము మరణము అన్నట్టుగా ఈ పాపమునకు శిక్ష ఉంది. ఇది ఈ లోకంలో తాత్కాలికంగా
చెడు అలవాటును బట్టి, వ్యసనాలను బట్టి, బానిసత్వాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఈ లోకంలో శారీరకంగా, మానసికంగా కొంత అనుభవించవలసి వస్తుంది. ఒకవేళ కానీ ఆ పాపంలోనే చనిపోతే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ పాపానికి శిక్ష మరణము, అంటే నరకము అనేటువంటి మాట కూడా ఉంది. ఇంకొకటి ఏముంటుందంటే ఈ పాపము చాలా భారంగా ఉంటుంది, అంటే మోయలేని భారము అంటాం. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరూ కూడా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వార్లారా. ఏమిటా భారము అంటే ఏది వద్దనుకుంటున్నారో అదే చేయటం, ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోవటం, చేసినటువంటి పాపాలు వెంటాడటం, భవిష్యత్తు యొక్క భయం ఇప్పుడు మనలను వెంటాడుతూ ఉంటాం. కాబట్టి ఈ పాపము మనుషులు అందరి మీద ఒక భారంలాగా ఉంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి రెండు మాటలు మనం చూసాము. ఒకటి లోకము అంటే మనుషులందరూ అని, రెండు పాపము అంటే మనం ఆలోచన చేసాము. ఇప్పుడు ఏమంటున్నాడంటే మోసుకొని పోవటము, టేక్స్ అవే అంటాం. టేక్స్ అవే అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకు ఈ రోజుల్లో చాలా హోటల్లో టేక్ అవే అంటుంది. టేక్స్ అవే అంటే అక్కడ తినరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైతే పార్సెల్ ఉంటుందో దాన్ని తీసుకొని వాళ్ళు మోసుకొని వస్తారు, తీసుకుంటారు. మన పక్షంగా వాళ్ళు మన పార్సెల్ని లిఫ్ట్ చేసి తీసుకుంటారు, దాన్ని మోసుకొని వస్తారు, అది మనకు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఈ టేక్ అవే అనే మాట చాలా విరివిగా వాడబడుతున్నటువంటి పదం. ఇక్కడ తెలుగులో మోసుకొని పోవటము అంటే అర్థమైందంటే ఇక్కడ మూడు పనులు కనపడతాయి. మోసుకొని పోవటము అంటే ఈ లిఫ్ట్స్ అప్ అవర్ బర్డన్, అంటే ఈ భారాన్ని, మన మీద ఉన్నటువంటి భారాన్ని పైకి తీయటం, లిఫ్ట్ చేయటం. చాలాసార్లు కొన్ని మనము కారు పడిపోయిందనుకోండి, ఇంకేదన్నా రోడ్డు మీద ఏదైనా అడ్డంగా పెద్ద వస్తువు పడిపోయిందనుకోండి, దాన్ని మనుషులు ఎవరు తీయలేరు. దానికోసం ఏం చేస్తారు, ఈ క్రేన్ లాంటివి వాడి దాన్ని లిఫ్ట్ చేస్తారు, దాన్ని పైకి లేపుతారు. పైకి లేపి అక్కడ నుండి ఆ లిఫ్ట్, ఆ క్రేన్ దాన్ని పైకి లేపి దాన్ని మోసుకొని పక్కకు తీసుకొచ్చి అక్కడ పక్కన పడేస్తుంది అన్నమాట. అట్లానే మన భారాన్ని లిఫ్ట్ చేయటము, మోసుకొని పోవటం అంటే ముందు దాన్ని పైకి లేపటము. రెండవది ఆయన తన మీద వేసుకుంటాడు. ఏ విధంగా ఈ డెలివరీ బాయ్స్ తీసుకొని వస్తారో ఆ విధంగా మన మీద నుండి తీసి ఆయన మీద వేసుకుంటాడు అనేది. అందువల్లనే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంటే ఏంటిది, ఆ భారాన్ని నేను తీసివేస్తాను అనేటువంటి మాట. ఆ భారాన్ని సంపూర్ణంగా తీసివేస్తాడు. ఇంకా మరలా మన మీదకి రాకుండా దాన్ని పూర్తిగా మన మీద నుండి తీసివేయటము అనేటువంటిది మోసుకొని పోవటము అనేటువంటి మాటలో ఉంటుంది. మోసుకొని పోవట అంటే మూడు మాటలు అర్థం చేసుకునండి. ఒకటి, మన నుండి పైకి తీయటం, తన మీద వేసుకొని అది మోసి అది పక్కకు పడేయటము. గమనించండి, ఆయన మన పాప భారాన్ని మోసాడు, అదే సమయంలో మనల్ని కూడా మోస్తాడు. తండ్రి తన కుమారులను ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకుంటాడు అనేటువంటి మాట. అందువల్లనే నీ భారము యెహోవా మీద వేయుము, అది ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, నీ భారాన్ని ఆయన మోస్తాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. మూడు మాటలు మనం చూసాము. ఒకటి, లోకము అంటే మనుషులందరూ. పాపము అంటే ఫాల్స్ షార్ట్, తక్కువ అవటము, దేవుడు నియమించిన ప్రమాణానికి తక్కువ అవటము, ప్రక్కకు తొలగటము, దుర్నీతి చేయటము, తద్వారా శిక్ష ఉంది అనేది. ఇప్పుడు ఈ పాప భారాన్ని, ఈ పాపాన్ని లిఫ్ట్ చేసి మోసుకొని పూర్తిగా తీసేసేది ఎవరు అంటే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇది.
ఇక్కడ దేవుని గొర్రెపిల్ల అంటున్నప్పుడు సాధారణంగా గొర్రెపిల్ల అనే వెంటనే మనకు అర్పణ లేకపోతే బలి గుర్తొస్తూ ఉంటుంది. బలి లేకపోతే అర్పణగా ఈ గొర్రెపిల్లను ఇవ్వటం మనకు తెలుస్తుంది. ఇక్కడేమన్నాడు అంటే దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు 3 మాటలు మనం ఆలోచన చేయాలి. దాని అర్థం ఏంటిది? ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి బలులు అర్పణలో ఈ గొర్రెపిల్ల అనేది ఒక భాగం కాబట్టి వారికి అర్థమవుతుంది. అయితే మనము దీని యొక్క భావం ఏందో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే సాధారణంగా మనుషులు తమ పాపములకు ప్రాయశ్చిత్తంగా ఒక వస్తువునో లేకపోతే గొర్రెనో మేకనో గొర్రెపిల్లను బలి ఇవ్వటము అనేది అది సాధారణ సంస్కృతిగా ఒక నియమంగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని మతాలలో కానీ పాత నిబంధనలో కానీ మానవుడు దేవుని దగ్గరకు గొర్రెపిల్లను తీసుకెళ్తాడు. అంటే తాను కొన్నది కానీ తాను పెంచింది కానీ మానవుడు దేవుని దగ్గరకు గొర్రెపిల్లను తీసుకువెళ్ళటం అనేది అది ఏ గ్రంథాల్లో అయినా ఏ పరిస్థితి ఏ జాతుల వారని మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దేవుడు మానవుని కొరకు ఇచ్చినటువంటి గొర్రెపిల్ల. మానవుడు దేవుని కొరకు కాదు, దేవుడు లోకములో పాప భారముతో ఉన్నటువంటి మానవునికి దేవుడిచ్చినటువంటి గొర్రెపిల్ల అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఇది దేవుని ఏర్పాటు. అంటే దేవుడే తనకు తానుగా ఒక గొర్రెపిల్లగా ఎవరకు మానవులకు ఒక గొర్రెపిల్లగా వచ్చాడు. పాత నిబంధనలో అబ్రహాము అని ఆయన తన కుమారుణ్ణి బలిగా తీసుకెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతాడు, నాన్న గొర్రెపిల్ల ఎక్కడ అంటే దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును అన్నాడు. కాబట్టి ఆ భావం అన్నట్టుగా ఇది దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మాట ఉంటుంది ఒకటి. రెండవది ఇది నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల అని బైబిల్ గ్రంథంలో పేతురు గ్రంథంలో ఉంటుంది. అంటే మిగిలినటువంటి మానవుడు అర్పించేటువంటి గొర్రెపిల్లలో లోపం ఉంటుంది, దోషం ఉంటుంది, అదే సమయంలో తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఈ దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు అనేటువంటిది ఇన్నోసెంట్ ల్యాంబ్ అని చెప్పంటాం. ఆయనకు అన్యాయం చేస్తున్న, అక్రమం చేస్తున్న, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్న, ఉమ్మివేతలు వేస్తున్న, బొచ్చు కత్తిరించు వాడి ఎర్ల గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉంటుందో అలాగూ ఆయన మౌనముగా ఉన్నాడు అని ఇది మౌనముగా ఉన్నటువంటి గొర్రెపిల్ల. ఇది గాడ్స్ ప్రొవిజన్, దేవుని ఏర్పాటు, ఇన్నోసెంట్ ల్యాంబ్, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపడతాడు. మూడవది ఈ గొర్రెపిల్ల ఎందుకు అంటే ఏ పాపము చేత ఏ శాపము చేత తమను తాము విడిపించుకోలేకుండా మానవాళి నశించిపోతూ ఉన్నారో ఆ భారాన్ని తీసివేయడానికి ఆ శిక్షను భరించడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల. ఇది విడిపించిన గొర్రెపిల్ల. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడటానికి బయటకు రావడానికి వారు ఏ విధంగా దేవుడు వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తమును చూచి సంహారక దూత వారు సంహరించకుండా, మరణం కాకుండా, శిక్షకు గురి కాకుండా ఏ విధంగా తప్పించబడ్డారో, విడిపించబడ్డారో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించటం వలన, తన్ను తానుగా అర్పించుకునటం వలన, బలిగాను, అర్పణగాను, త్యాగంగా, ఇష్టపూర్వకంగా ఆయన తన్ను తాను ఆ సిలువలో అప్పగించుకునటం ద్వారా ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి మీద నుండి ఆ భారాన్ని ఆయన తీసివేస్తాడు.
కాబట్టి ఇది దేవుని గొర్రెపిల్ల అంటున్నప్పుడు ఇది పరలోకం నుండి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. 2 నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. 3వది ఆయన వధింపబడుట ద్వారా మనము విడిపించబడ్డాము. మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకిచ్చాడు. అందువల్లనే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. చీకటిలో ఆయన అనుభవించి మనకు వెలుగునిచ్చాడు. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించాడు. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే ఆయన దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాట. కాబట్టి ఈ సమయంలో లోకము అంటే మనుషులందరూ, పాపము అంటే అర్థం చేసుకున్నాము. ఆయన ఏ విధంగా మోసుకొని పోతాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములను ఆయన తీసివేసి ఆయన సిలువలో మోసాడు. ఇంక వారి పాపములు తీసివేస్తాడు. ఇంక ఎన్నడూ జ్ఞాపం చేసుకోమని చెప్పాడు. శిక్ష లేదు, సంపూర్ణమైనటువంటి విమోచన ఆయన అనుగ్రహిస్తాడు. ఒకటి, ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నీ పాప భారాన్ని తీసివేస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ప్రభువుని నమ్ముకున్న వారు కేవలం ఆయన మన పాపాలు మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో మన భారాల్ని ఆయన భరిస్తాడు. కాబట్టి నీ భారము ఆయన మీద వేయము అన్నాడు. కాబట్టి ఆయన మనల్ని మోస్తాడు, మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. కాబట్టి మనకు తేలిగ్గా చేస్తాడు, నెమ్మదిని విశ్రాంతినిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అదే సమయంలో ఒకరి భారాలు ఒకరు మీరు మోయాలి అనే మాట కూడా ఉంది. వేరే వారి భారాల విషయంలో కూడా మనం పంచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల అని అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయన యందు ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక.